కేకేకి ఎంత తక్కువ చేశాడండి 80 ఏళ్ళ వయసులో సీఎం పక్కన కూర్చుని పెట్టుకున్నాడు ప్రతినిత్యం సెక్రటరీ జనరల్ అని ప్రతినిత్యం ప్రతి స్పీచ్లో చెప్పాడు బిడ్డే సూసైడ్ చేసుకుంటా అంటే మేయర్ ఇచ్చినాం హైదరాబాద్ కొడుకు చైర్మన్ ఇచ్చినాం 10 ఏళ్ళు ఆయన ఇక్కడ పక్కన కూర్చుని పెట్టాం ముఖ్యమంత్రికి ఎప్పుడు డైరెక్ట్ ఇన్విటేషన్ గారే దూరం ఉండేది మరి కొడుకు కంటే ఒక తండ్రిలాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా పెట్టుకున్నాడు పక్కన ఆయన చేసిన తప్ప అండి పట్నం మహేందర్ రెడ్డి గారికి మేము చేసిన తప్పేందని 2 సార్లు మంత్రి ఇవ్వడం తప్ప సీఎం కి శ్రీహరి గారికి ఇవ్వడం తప్ప ఎంపీ ఇవ్వడం తప్ప 2 సార్లు ఎమ్మెల్యే ఇవ్వడం తప్ప అలా బిడ్డకి సిటిఎం రాజాయన్ కాదని చెప్పి రాజాయన్ కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఈ రంజిత్ రెడ్డి అంటే కోళ్ళు అమ్ముకుని కోళ్ళ దానం అమ్ముకుని కోళ్ళకు సూదులు ఇచ్చేటోని తీసుకొచ్చి ఎంపీ వేయడం మా తప్ప అత్యున్నత గౌరవం ఇవ్వడం మా తప్ప ప్రతి దాంట్లో ప్రతినిత్యం ఇనాగ్రేషన్ లో పాల్గొనించడం తప్ప ఆయన పరపతి పెంచడం తప్ప ఆయన ఇట్లా మా పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ముఖ్యమంత్రి గారిని చూపించి మొత్తం ఈ భూ కబ్జాలు చేయడము బ్యాంకులలో లోన్లు చేయడము ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం దేవుడి గుడులను మింగడం చేవల ప్రజలకు ఏం చెప్తారు మీరు రంజిత్ రెడ్డి గారిని ఉద్దేశించి రంజిత్ రెడ్డి ఆ ప్రాంత పోడుగాడు ఆ ప్రాంతానికి సంబంధం లేదు 3000 ఎకరాలు దోచుకున్న అవినీతి పరుడు అనకొండ నల్ల తాజ్పురాము ఓడించండి అని చెప్తున్నా మీ ఇంటోడు కాదు మీ ఊరోడు కాదు మీ పల్లెోడు కాదు మీ పాలోడు కాదు కాబట్టి ఇక్కడికో ఉన్నోడికి ఈ ఊరి మీద ఎంత ప్రేమ ఎందుకు ఉంటుంది కాసాని జ్ఞానేశ్వర గారికి ఉన్న ప్రేమ రంజిత్ రెడ్డికి ఎందుకు ఉంటుంది చేవెళ్ళ మీద ఆయన కరీంనగర్ పుట్టిన ఊరి మీద ఉంటుంది ఆయన వరంగల్ మీద ఉంటుంది వ్యాపారం చేస్తున్న హైదరాబాద్ మీద కొద్ది ఉంటుంది కానీ చేవెళ్ళ మీద ఎందుకు ఉంటుంది తప్పుగా మేమేమంటున్నాం అంటే ఇంతకంటే మోసం ఏదైనా ఉంటుందా రాజకీయంలో ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా ఇంతకంటే దగా ఏదైనా ఉంటుందా ఇంతకంటే విశ్వాసఘాతకం ఏదైనా ఉంటుందా విశ్వాసఘాతకం హైయెస్ట్ పీక్ స్టేజ్ అంటే ఈ రంజిత్ రెడ్డి ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ ద చీటర్ అంటే ఈ రంజిత్ రెడ్డి ఇంతకంటే మోసం కేవలం ఇవన్నీ కూడా విమర్శల కాడికైనా రాబోయే రోజులు ఆయన మీద కార్యాచరణలో తీసుకునేంత వరకు పోరాడతారు పోరాడతాము ఎవరిని వదలం ఉత్తమ్ కుమార్ రెడ్డి వడ్ల దందోదలం వీరిచ్చిన చీకటి ఒప్పందాలు ఢిల్లీకి పంపించిన డబ్బులు ఏవైతున్నాయి అన్ని తీస్తాం సరే అన్న మీరు ఇందాక మాట అన్నారు నాకు పిలిచి నాకు ముఖ్యమంత్రి ఇస్తా అన్న కూడా నేను వెళ్ళను అన్నారు కదా ఒకవేళ రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు వస్తే జీవన్ రెడ్డి మనం కలిసి పనిచేద్దాం మీరు రావాల్సి ఉంటది పార్టీలో కానంటే నేను చెప్పిన కదా సార్ మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా పార్టీ మారేది లేదు కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనతోనే ఉంటాం చివరికి ఒకవేళ అంతకంటే ముందు చచ్చిపోతే బీఆర్ఎస్ కండవ కప్పుకొని చచ్చిపోతాం అది మా గ్యారంటీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చాలా మంది కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు కదా కార్యకర్తలకు ఏదన్నా మంచి సందేశం ఇవ్వాలి జీవన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తాను 100% చెప్తాను ఇప్పుడు ప్రతి దానికి లెక్క డైరీ పెట్టుకొని రాసుకుంటున్నాం మేము రోజు అదే పని మీద ఉన్నారు పోలీసు వాడు ఏం చేస్తా ఉన్నాడు ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు అదే విధంగా డీజీపీ ఏసీపీలు ఏం చేస్తా ఉన్నారు మా వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతా ఉన్నారు అక్రమ కేసులు ఎట్లా పెడతా ఉన్నారు మా వాళ్ళని ఎట్లా వేధిస్తా ఉన్నారు అన్ని రాసి ఉంటాయి ప్రతి దానికి లెక్కకు వడ్డీతో ఉంటది ఇవాళ మమ్మల్ని వేధించి మమ్మల్ని కేసులు పెడతా అంటే మీ పర్మనెంట్ కాదు నో బడీ ఈజ్ పర్మనెంట్ మేము 10 ఏళ్ళు ఉన్నాం దిగిపోయాం మళ్ళీ వస్తాం మీరు దిగిపోతారు అప్పుడు ఉంటది పన్నుకు పన్ను కన్నుకు కన్ను కత్తికి కత్తి ఉంటది 100% ఉంటది లీగల్ గా న్యాయ పోరాటం ఉంటది వారికి పనిష్మెంట్ అంతే కదా వారి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మా దగ్గర మేము బిల్లులు చేయం మేము ఫండ్స్ తీసుకొచ్చాం 100 కోట్లు మా SDF క్యాన్సిల్ చేశారు చేసిన పనులకు బిల్లులు ఇస్తలేరు సర్పంచులను సతాయిస్తారు ఎంపీపీలను సతాయిస్తారు అవిశ్వాసాలు పెడుతురు అక్రమ కేసులు పెడుతురు రాష్ట్రంలో 6000 క్రషర్లకు పెనాల్టీలు వేసారు 6000 కోట్లు సంపాదించాలని ఇలా క్రషర్లన్నీ ఎక్కడికక్కడ మూతపడ్డాయి వ్యాపారస్తులు భయపడుతున్నారు బిల్డర్లు భయపడుతున్నారు 35 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా కాబట్టి ప్రతిదీ మేము లెక్క ఉంటుంది ప్రతి లెక్కకు లెక్క ఉంటుంది దానికి వడ్డీ కూడా ఉంటుంది మేమే పర్మనెంట్ అని అనుకోవద్దు ఎవరు అనుకోవద్దు అది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా మళ్ళీ మనదే ప్రభుత్వం ఉంటుంది మీరు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం మనం అంటే అది ఎప్పుడన్నా 5 ఏళ్ల తర్వాత ముచ్చట చెప్తున్నారు ఈ గ్యాప్ లో అంటున్నారా మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎలక్షన్ లో తప్పుడు మాదే ఉంటుంది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే ఒకసారి ఎలక్షన్లు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకే ఉంటది కదా మీరేమో మళ్ళీ వస్తే ఇంకో 2 ఏళ్లకు సంవత్సరానికి అయితే రావు కదా అయితే అప్రకటిత ఎమర్జెన్సీలు ఏమన్నా జరగచ్చు చెప్తా ఉన్నాం కదా కేంద్రంలో వీళ్ళేం తక్కువ కాదు కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా దొందే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళు కాంగ్రెస్ లో అయితే ఎలక్షన్స్ వస్తే సిద్ధంగా ఉన్నారా కొట్లాడడానికి రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గెలుపు మాదే ఇప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేలానే ఎన్నికలు వస్తే 82 సీట్లు మేము గెలుస్తున్నాం అందులో జీవన్ రెడ్డి 2.5 లక్షలు 100% మొదట్లో ఉంటది అది మొదటి సీటు ఆ రోజు నేను ఒక సెంటిమెంట్ టీఆర్ఎస్ పార్టీకి నేను ఒక సెంటిమెంట్ ఆ రోజు 2012లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండి
ఆ రోజు ఆవిర్భావ సభ పెట్టిన తర్వాత వచ్చి నన్ను మొట్టమొదటిగా తెలంగాణ రాకముందు ఉపేందర్ గారు నన్ను మొదటి సీట్ ఇచ్చారు. ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం అక్షయ తృతీయ రోజు మొదటి సీట్ ఇచ్చారు. ఎందుకు మీ మీద మొదటి సీట్ ఇచ్చారు నమ్మకం. అప్పుడు అన్నారు అందరు, సురేష్ రెడ్డి నేను ఆ పార్టీలో ఉండే కాంగ్రెస్, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ నాయన ఎమ్మెల్యే, వాళ్ళ తాత సమితి ప్రెసిడెంట్, ఖాందాన్ ఫ్యామిలీ ఉండే. ఆయన కొండ నువ్వు బండ అన్నాడు. కేసీఆర్ ఒకటే చెప్పాడు, ఆ కొండ నీ బండనే ఢీ కొడుతుంది జీవన్ రెడ్డినే ఇస్తా అని. రాత్రి మా ఇంట్లో ఉండి అక్కడే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటి అభ్యర్థిగా నన్ను ప్రకటించి, అప్పుడు దాని తర్వాతనే సెంటిమెంట్ ఆర్మూరు నార్త్ ఈస్ట్ అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి అక్షర క్రమంలో ఆర్మూరు 11 నవనాథ్ సిద్దులగుట్ట 6-3 టోటల్ 9 6-3 లక్కీ నెంబర్. అర్థమైంది కదా సార్. దాంట్లో గెలిచినాం, మా ప్రభుత్వం వచ్చింది, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి కూడా నాకే మొదటి సీట్ ఇచ్చాడు. రెండోసారి కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. మూడోసారి ఎందుకో మిస్ అయింది. నాకు ఇయ్యలేడు. ఇచ్చుంటే వస్తుండేనా? వస్తుండేనేమో. ఓకే అన్న, కేసీఆర్ గారు నిలబెట్టుకున్న నమ్మకాన్ని మీ చివరి శ్వాస వరకు ఆయనతోటే ఉండి నడిపిస్తారా అంటే? 100% ఆయనతో ఉండని చెప్పిన. ఆయన కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనతో ఉంటాం. అంతలోపు మరణిస్తే కండ కప్పుకొని చనిపోతాం అన్న. చాలా మంది ఒక డౌట్, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. కార్యకర్తలకు వాళ్ళు కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు కదా, మేము పార్టీ మారితే బాగుంటదేమో కార్యకర్తలకు మీరేం అటు మారినా ఇటే వాళ్ళ శ్వాస ఆత్మ అంత ఇక్కడే ఉంది మా దగ్గరనే. అన్న ఎందుకు మేము పోతున్నాం, మళ్ళీ టైం మీద మీ దగ్గరికి వస్తాము. కొంతమంది అట్లా అంటున్నారు. ఏంటంటే మా కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఉద్యమం మన ఉద్యమ పార్టీ, కేసులు కొత్తగా కాదు, అక్రమ కేసులు కొత్తగా కాదు, జైళ్లు కొత్తగా కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. నా మీద 36 కేసులు ఉండే. అనేక సార్లు జగన్ ఆపినాం, కేంద్ర హోంమంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ఆపినాం, అప్పుడు కేంద్ర హోంమంత్రిని ఆపినాం మనం. అర్థమైందా? అట్లా అనేక మనం మంత్రులను ఆపినాం, ఎక్కడికక్కడ అడ్డుకున్నాం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసినాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసినాం. మనకు కొత్త కాదు. కార్యకర్తలు ఎవ్వరు అధైర్యపడద్దు. ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటది. పొట్టోని పొడవని కొడితే పొడవని పోషమ్మ కొడుతుంది. వాళ్ళని దేవుడే చూసుకుంటాడు, సిద్ధులగుట్ట శివుడే చూసుకుంటాడు. మా దాకా అవసరం పడదు. కాకపోతే ఈ ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, సిపిలు చాలా ఎక్స్ట్రా చేస్తా ఉన్నారు. ఎక్స్ట్రా చేసింది మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల కోసం ప్రజలు ట్యాక్సులు చెల్లించబడితే మీరు పని చేస్తారు. అందరికి సరి సమానంగా చూసుకోవాలా, చట్టం ప్రకారం పని చేయాలి. అన్న చివరగా 2 ప్రశ్నలు. ఒక ప్రశ్న, పార్టీ మారిన ఏదైతే రంజిత్ రెడ్డి గారు అండ్ కడియం కావ్య గారు, కడియం శ్రీహరి గారు నా స్థానంలో ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వీడికి రానియాలి ఇద్దరిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఎంట్రీ. ఒకవేళ బయట మిమ్మల్ని కలిస్తే ఎదురుపడితే ఏం చెప్తారు అంటే? చెప్పిన ఎదురుపడ్డ రోజు మోసము ఇంతకంటే దగా ఏముండదు. మీ తిన్నింట్లో ఉంచేటోళ్ళు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోళ్ళు, ఇంతకంటే మోసం ఉంటుందని ఒక పార్టీలో చెప్పిన, కలిసి ఒక పార్టీలో చెప్పిన, రంజిత్ రెడ్డి గారికి చెప్పిన, ఇంతకంటే దగా ఉండదు, మోసం ఉండదు, ఇదే లాస్ట్ పరాకాష్ట, మోసానికి పరాకాష్ట ఇదే అని చెప్పి చివరి దశ లాస్ట్. అంతకంటే మోసం ఏముండదు. మోసాలకు మోసగారు అంటారు కదా, మోసాలకు మోసగారు. రంజిత్ రెడ్డి గారి ఆరోపణల మీద ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరంటే? 100% కంటిన్యూ ఉంటది. ఒక్కటి కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. అన్ని డాటా తీస్తాం, అన్ని వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తారు మాకు, ఇదంతా పంపిస్తా ఉన్నారు. తీయండి సార్ మీరు అని. ఉంటుందా రాబోయే రోజుల్లో? శిక్షలు ఉంటాయా రాబోయే రోజుల్లో? కంపల్సరీ ఉంటాయి కదా, అనుభవించాల్సిందే ప్రతిదానికి. సరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ మేము వచ్చినాక ఉంటుంది. రైట్ జీవన్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అడగంగానే మాకు మంచి సమాచారం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.